హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి క్లీనింగ్ వ్లాగ్‌నైతే షేర్ చేస్తున్నాను. ఏదో మామూలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కొంచెం బూజు అయితే కనపడింది. ఆ కొంచెం బూజు దులుపుదామని స్టార్ట్ చేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. మరి నేను ఎలా క్లీన్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. క్లీనింగ్ అంటే ఏదో చక్కదిద్దుకోవడం మాత్రమే కాదు కదా! ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదా! అందుకే మనం క్లీనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇల్లంతా అయితే బూజు దులిపేశాను. ఇంకా విండోస్‌నైతే క్లీన్ చేద్దామనేసి కర్టెన్స్ అయితే తీసేశాను. ఇంకా విండోస్‌కి ఉన్నటువంటి దుమ్మును దులపడానికైతే నేను టైల్స్ స్క్రబ్బర్ ఉంటది కదా! దాన్నైతే యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేయడం వల్ల దుమ్ము మాత్రం చాలా బాగా పోతుంది. ఇక్కడ మేము విండోస్‌కైతే నెట్ కూడా అయితే పెట్టించాము. దీనివల్ల మనము దోమలైతే రాకుండా ఉంటాయి కదా! విండోస్ అయితే ఓపెన్‌లోనే పెట్టి ఈ నెట్‌నైతే క్లోజ్ చేస్తాము. చూసారు కదా! దుమ్ము అయితే ఎంత పడిపోయిందో. చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. ఈ స్క్రబ్బర్ తోటి మనము దుమ్ము దులిపితే. ఇంకా అక్కడ ఉన్న మంచాలు తీసేసి ఇంక బెడ్ మీద అయితే బెడ్‌షీట్ వేసేసి ఇంక మొత్తం ఇల్లు అయితే దులపడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా ఇల్లు మొత్తం దులిపేశాక ఇంకా విండోస్‌ని కూడా అయితే మామూలుగా వెట్ వైప్స్ అయితే ఉంటాయి కదా! వాటితోటి అయితే ఆ విండోస్‌ని అయితే మొత్తం అయితే తుడిచేశాను. మా సహస్రాన్ని అయితే స్కూల్‌కి పంపించాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చే టైం అయితే అయింది. అందుకే మా సహస్రాన్ని తీసుకొని రావడం కోసం అయితే ఫాస్ట్‌గా చేస్తున్నాను. కనీసం ఈ రూమ్ వర్క్ అయిపోతే తర్వాత దాన్ని తీసుకొచ్చాక ఇంక ఇల్లంతా చేసేయొచ్చులే అనేసి. కానీ ఇంక విండో వరకు అయితే క్లీన్ చేసేసి మా సహస్రాన్నయితే తీసుకొనొచ్చాను. ఇంక వాళ్ళకి అన్నం పెట్టేసాక మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే ఫ్యాన్ అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను వెట్ వైప్‌తోనే. కిందయితే 2 కుర్చీలేసుకొని తుడుస్తున్నాను. మాకు కొంచెం ఫ్యాన్ అయితే కిందకే ఉంటది. అందుకే బాగా అందుతుంది. ఇంక బీరువా పైన కూడా అయితే ఆ వెట్ వైప్‌తోనే తుడిచేశాను. ఇంకా లివింగ్ రూమ్‌లో ఉన్నటువంటి విండోస్ కర్టన్స్‌ని అన్నిటిని తీసేసి వాటిని కూడా అయితే వాష్ చేసేసాను. ఇంకా వీటిని కూడా అయితే స్క్రబ్బర్ తోటి దుమ్ము దులిపేసి ఆ వెట్ వైప్ తోటి అయితే మొత్తం తుడిచేస్తున్నాను. ఇలా మనం మొత్తం హోమ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మన మనసుకైతే చాలా ప్రశాంతంగా, హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా! నాకు కూడా అయితే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత. మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టే మన ఆలోచనలు కూడా ఉంటాయి కదా! మన చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా, క్లీనింగ్‌గా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా ఎక్కువగా పాజిటివ్ వైపే ఉంటాయి. అలా కాకుండా వస్తువులన్నీ అస్తవ్యస్తంగా పడి ఉన్నప్పుడు మన మైండ్ అంత ప్రశాంతంగా ఉండదు. ప్లస్ ఎక్కువగా నెగటివిటీ అయితే మన మైండ్‌లోకి వస్తూ ఉంటుంది కదా! అంటే క్లీనింగ్ అనేది మన జీవన విధానాన్నే మార్చేస్తుంది కదా! అంటే మనం ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్లీనింగ్‌గా ఉంచుకొనేసి ఆర్గనైజ్డ్‌గా వస్తువులన్నీ పెట్టేసుకుంటే మన ఆలోచనలు కూడా పాజిటివ్‌గా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ అయితే క్లీనింగ్‌నైతే ఖచ్చితంగా చేసుకుందాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కర్టన్స్ అన్నిటిని అయితే వాష్ చేసేసాను కదా! అవి కూడా ఆరిపోయాయి. ఇంక ఇక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి నెట్‌ని కూడా అయితే క్లీన్ చేసేసాను. అలాగే ఫ్లోర్ మొత్తం అయితే తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ అయితే కర్టన్స్‌నన్నిటిని అయితే పెట్టేస్తున్నాను. చాలా మంచిగా అయితే స్మెల్ ఒస్తుంది. మంచిగా వాష్ చేశాం కదా! ఇంక ఇలాగే అన్ని రూమ్స్‌లలో అయితే కర్టన్స్ అయితే పెట్టేశాను. ఇంకా అలాగే బెడ్‌షీట్‌ని కూడా అయితే మార్చేసి కొత్త బెడ్‌షీట్ అయితే వేసేసాను. ఇదండి ఈరోజుటి మన క్లీనింగ్ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.